ఆధ్యాత్మిక గురు వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా తిరుపతి వివేకానంద కేంద్ర ఆధ్వర్యంలో శ్రీ తారక రామ మైదానంలో సుమారు 7,000 మంది విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో శ్రీ రమ్యానంద భారత స్వామిని, ఎస్వియు విసి ఆచార్య అప్పారావు, వేదిక వర్సిటీ విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, సాంస్కృతిక వర్సిటీ విసి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, సాప్ చైర్మన్ రవినాయుడు, వివేకానంద కేంద్ర సంచాలకులు వెంకటేశ్వర్ ప్రసాద్ హాజరై ప్రసంగించారు। ముందుగా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తాం। మంత్రాలు ప్రతి రౌండ్ కి ఒక్కొక్క మంత్రంతో స్టార్ట్ చేస్తాం। ఓం రేజ్ యువర్ హ్యాండ్స్ అప్। ఇది నమస్కార ముద్ర। పంచ పంచ సూర్య ఈరోజు ఎస్వి యూనివర్సిటీ నందమూరి తారక రామారావు గారి గ్రౌండ్లో 7,000 మంది విద్యార్థులతో సూర్య నమస్కార కార్యక్రమాన్ని వివేకానంద అకాడమీ తిరుపతి వారు బ్రహ్మాండంగా నిర్వహించారు। ఇంతమంది విద్యార్థులు ఒకేసారి వాళ్ళ ఆసనాలతో సూర్యుని నమస్కారం చేసుకోవడం, యోగా యొక్క ఆవశ్యకతను, ఆధ్యాత్మిక చింతనను, విద్యార్థులు యోగా ద్వారా వాళ్ళ మానసిక శారీరక ఉల్లాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా యొక్క ఆవశ్యకతను కూడా ఈరోజు హనుమంతరావు గారు, అదేవిధంగా చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి యోగా యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది। ఈరోజు ఇంతమంది 7,000 మంది పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం, ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద కార్యక్రమం। ఇది అన్ని జిల్లాల్లో దీన్ని ఉదాహరణగా తీసుకొని సూర్య నమస్కార కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్వాహకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది। యోగాను కూడా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా అధికారిక రిజిస్ట్రేషన్ చేసి దీన్ని అన్ని స్కూల్స్లో, అన్ని కళాశాలలో, అన్ని ప్రాంతాల్లో నిర్వహించే విధంగా, పోటీలు పెట్టే విధంగా, ఎవరైతే ఆసనాలు బాగా వేస్తారో, ఎవరైతే ది బెస్ట్గా ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి యోగాను ఇంప్రూవ్ చేయాలనేది మా కోరిక। ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు సైతం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు సైతం యోగాను ప్రతిరోజు ఉదయం యోగా అనేది వాళ్ళ జీవితంలో ఒక కార్యక్రమంలాగా నిలుస్తూ ఈ రోజుకి అంత యాక్టివ్గా ఉన్నారన్న, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని వాళ్ళిద్దరూ పాలిస్తున్నారంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి యోగానే కారణం అనేది విషయం అతిశయోక్తి కాదు। ఈ కార్యక్రమాన్ని నేను కానీ ప్రతి ఒక్కరు కూడా యథావిధిగా నిర్వహించుకోవాలని చెప్పి మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీడియా కూడా యోగాని ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను।